ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ఈరోజు దేవుడి యొక్క వాగ్దానం కొరకు చిన్న ప్రార్థనతో మన హృదయాల్ని సిద్ధపరచుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ దినంలో మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకై మీకు స్తుతులు ప్రభువా. సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు. ఈరోజు మేము సజీవులంగా ఉండి నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. అలాగే మీ స్వరాన్ని మాకు కూడా వినిపింపచేయండి, మమ్మల్ని బలపరచండి, మా అందరితో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనం. నిత్య సంతోషం వారి తలల మీద ఉండును. ఐజియా చాప్టర్ 51 verse 11. ఎవర్ జాయ్ షల్ బీ అపాన్ దేర్ హెడ్. ఎంత అద్భుతమైన వాగ్దానం దేవుడిచ్చాడు కదండి. ఈ యొక్క గొప్ప వాగ్దానం మనందరి జీవితాల్లో అలాగే మన కుటుంబ జీవితాల్లో నెరవేర్చబడును గాక. ఆమేన్. లోకం ఇచ్చే సంతోషం కొద్దిసేపు మాత్రమే ఉంటుందండి. లోకం ఇచ్చేటువంటి ఆనందం కొంచెం సేపు మాత్రమే ఉంటుంది. కానీ దేవుడిచ్చేటువంటి సంతోషం మనకి ఎప్పుడు కూడా ఉంటుందన్నమాట. నిత్య ఆనందంతో దేవుడు మన తలల మీద ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఆ నిత్యమైనటువంటి ఆనందం, సంతోషాన్ని మనము అనుభవించాలనే దేవుడి గొప్ప వాగ్దానం మనకిచ్చాడు. మరి ఉదయకాల సమయంలో ఎంతమంది మీరు దుఃఖంగా ఉన్నారో, నిరాశలో ఉన్నారో, అలాగే వేదనతో ఉన్నారో, బాధతో ఉంటున్నారో, ఈ మాటలు వింటున్నప్పుడు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నిత్య సంతోషమును మన తలల పైన పెట్టాలని ఆశపడుతూ ఉన్నాడు. ఎందుకు దేవుడు మన తలల్లో పెట్టాలని ఆశపడుతున్నాడు అంటే, మనందరికీ వచ్చే డిప్రెషన్ ఎక్కడి నుంచి అండి? తలలో నుంచే కదా. తలలో నుంచి మనసులోకి, మనసులో నుంచి తలలోకి ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటుంది. ఒక కష్టము, ఒక ఇబ్బంది, అలాగే ఒక ఆలోచన అనేది ప్రతి మనిషి జీవితంలో ఏం చేస్తుందంటే, వాళ్ళకు ఉన్నటువంటి శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని, అలాగే వాళ్ళని అంతా కూడా కంప్లీట్గా మరి దోచుకొనబడిన తర్వాత వాళ్ళు ఏమైపోతున్నారంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీ తలలో పుట్టేటువంటి ఆలోచనల వల్ల మీకు కలుగుతుంది కాబట్టి మీ తలల మీదనే ఏం ఉంచుతాడంట? నిత్యము సంతోషాన్ని ఉంచుతాను అంటున్నాడు. ఒక ఆనందముగా ఉన్నటువంటి వ్యక్తి జీవితంలో మరి ఏది చూసినప్పటికీ కూడా అది పాజిటివ్నెస్ని డెవలప్ చేస్తుంది. అంతే కదండి. ఏ కష్టం వచ్చినా కూడా, ఇబ్బంది వచ్చినా కూడా ఏమనిపిస్తుంది అంటే, నేను జయించగలుగుతాను, దేవుడు నా పక్షంగా ఉన్నాడు, మరి నాకు ఇది సాధ్యమవుతుంది అని అనిపిస్తుంది. కానీ ఒక డిప్రెషన్లో ఉన్న వ్యక్తికి మాత్రం ప్రతి చిన్నది చూసినా కూడా అప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా? నేను చేయలేను, నేను ఓడిపోతాను, నా వల్ల అవ్వదు, మరి నేను గివప్ చేసేస్తాను, నాకు దేవుడు కూడా సహాయం చేయటం లేదు అనే నెగిటివిటీ వస్తుందన్నమాట. కాబట్టి దేవుడు ఏమేమి చెప్తున్నాడంటే, ఈరోజు నువ్వు నెగిటివిటీలోకి పోవద్దు. నేను ఈ తల మీద నిత్యమైన సంతోషం పెట్టాలనుకుంటున్నాను, నిత్యం డిప్రెషన్ పెట్టాను అనుకుని నేను అనుకోలేదు. నీ చింత యావత్తు నా మీద వేయమని నేను చెప్పాను అని చెప్పేసి దేవుడు ఈరోజు తన వాక్యాన్ని మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే, ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యుడి. దేవుడు ఏం చేస్తున్నాడంటే మన గురించి చింత కలిగి ఉన్నాడు. దేవుడు చింతిస్తున్నాడండి మన విషయంలో. మరి మనం ఎందుకు చింత చేసుకుంటూ ఉండాలి? ఆల్రెడీ మన గురించి చింతించే దేవుడు ఉన్నాడు. ఆల్రెడీ మన గురించి ఆలోచించేటువంటి గొప్ప దేవుడు ఉన్నప్పుడు మనం ఎందుకు చింతిస్తూ కూర్చోవాలి? మన ఇంట్లో చిన్న బిడ్డల్ని చూస్తాం. మనకి ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా మనం భర్జన పడిపోతుంటాం, మనం బాధపడుతుంటాం. కానీ పిల్లలకి అది ఏం అర్థం కాదు కాబట్టి వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇప్పుడు మన తండ్రి మన గురించి చింతిస్తున్నప్పుడు పిల్లలుగా మనం ఏం చేయాలి? ఆనందంగా, హ్యాపీగా ఉండాలి. ఎందుకు? మరి ధైర్యంగా నా దేవుడు ఉన్నాడు, నా పరిస్థితులన్నీ చూసుకుంటాడు అని. మన పిల్లలు ఎలా ఉంటున్నారు? మరి తల్లిదండ్రులు ఎంత బాధపడినా, ఎంత ఈ కష్టాల్లో ఉన్నా కూడా వాళ్ళకి అది అర్థం కాదు కాబట్టి వాళ్ళది ఏదైతే ఉందో వాళ్ళు అది చేసుకుంటూనే పోతుంటారు తప్ప దీంట్లో దిగరు అనమాట, ఆలోచించరు. అలాగే ఈరోజు మన పరలోకపు తండ్రి మన గురించి చింతిస్తున్నాడు. మన పరలోకపు తండ్రి మన గురించి ఆలోచిస్తున్నప్పుడు మనం ఎందుకు మళ్ళీ ఆలోచించి బాధపడాలి? కాబట్టి ఈరోజు మీరు ఏ విషయాన్ని బట్టి అయినా చింతిస్తూ బాధపడుతూ ఉన్నట్లయితే దేవుడు మీతో మాట్లాడుతున్నాను. నేను ఆల్రెడీ మీ విషయంలో చింత కలిగి ఉన్నాను, నేను ఆలోచిస్తున్నాను, మీ భారం అంతా నా మీద వెయ్యండి, నేను ఆ సమస్య నుంచి మిమ్మల్ని బయటికి తీసుకొస్తాను అని దేవుడు ఈరోజు మీతోనే మాట్లాడుతున్నాడండి. కాబట్టి దయచేసి ఏదైతే మీ మనసులో ఉందో అవన్నీ కూడా పక్కన పెట్టేసి దేవుడి వైపు చూడండి. పరిస్థితుల వైపు చూడకండి, దేవుడి వైపు చూడడం నేర్చుకోవాలి. అలాగే మన జీవితంలో మనం కలిగి ఉన్నటువంటి దేవుడు సామాన్యమైన దేవుడు కాదండి. అసమానమైనటువంటి దేవుడు, అసాధారణమైనటువంటి దేవుడు. ఎందుకంటే ఆయన పేరే సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడైనటువంటి
దేవుని కుమారుడు, భూమి ఆకాశముడు సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు. అలాంటి గొప్ప దేవుడికి మనం బిడ్డలున్నప్పుడు మనం ఎందుకు భయపడాలి, మనం ఎందుకు కలవరపడాలి, మనం ఎందుకు దిగులు పడుతూ కూర్చోవాలి, మనం ఎందుకు చింతించాలి? మన సమస్యలంతా కూడా మన దేవుడి వైపు వేసి మనం హ్యాపీగా ఉండడం నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుడు మన తలలపైన నిత్యము సంతోషానందాలను ఉంచాలని ఆశపడుతున్నప్పుడు సాతాను ప్రతిసారి వచ్చి దాన్ని దోచుకుంటున్నాడు. దయచేసి సాతానికి అవకాశం ఇయ్యక దేవుడిచ్చినటువంటి సంతోష ఆనందాలు మనం కలిగి ఉండి నిరంతరము దేవుని మహిమపరిచేవారిగా ఉండాలి. యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాడు. ఏం తెలుసా? మరి ఒక వ్యక్తి యెరూషలేము నుంచి ఎరికో ప్రాంతానికి వెళ్తున్నప్పుడు దొంగల చేత కొట్టబడ్డాడు, దోచుకోబడ్డాడు. అయితే ఆ మార్గంలో వెళ్తున్నటువంటి యాజకుడు ఆ వ్యక్తికి సహాయం చేయలేదు. ఆ మార్గంలో వెళ్తున్నటువంటి లేవీయుడు అతనికి సహాయం చేయలేదు. కానీ ఆ మార్గంలో వచ్చినటువంటి మంచి సమరయుడు మాత్రము ఆ వ్యక్తికి సహాయం చేస్తాడు. అతని గాయాలు కడతాడు. అతని గాడిద మీద ఎక్కించుకొని పూటకుల్ల ఇంటికి చేర్చి ఇతనికి కావాల్సిన ప్రతి ఒక్కటి మీరు మరి చూడండి, ఏదైనా తక్కువ పడితే నేను తిరిగి వచ్చేటప్పుడు ఇతనికి కావాల్సినటువంటి డబ్బులు నేను చెల్లిస్తాను అని చెప్పేసి వెళ్తాడనమాట. లూకా సువార్త 10వ అధ్యాయం 34వ వచనం చూద్దాము. అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకుల్ల వాని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించాను. మరి ఇక్కడున్న మంచి సమరయుడు ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు అండి. ఎందుకంటే ఇక్కడ కొన్ని మాటలు మనం చూసినట్లయితే ఆయన ఎంత గొప్ప ప్రేమమేడో తెలుస్తుందండి మనకి. అతనిని చూచి, ఈరోజు దేవుడు నిన్ను నన్ను కూడా చూస్తుంది. అతని మీద జాలిపడి దేవుడు మన మీద కూడా జాలి పడుతూ ఉన్నాడు. అంతేకాకుండా దగ్గరికి పోయి ఈరోజు దేవుడు మన దగ్గరికి రావాలని ఆశపడుతున్నాడు. మొదటిగా దేవుడు మనల్ని చూసినప్పుడు ఆయనకు వచ్చేది ఏంటి తెలుసా? జాలి. రెండవదిగా ఆయన మనల్ని చూసినప్పుడు ఆయనకి మన పట్ల ఎంత ప్రేమ ఉందంటే మన దగ్గరికి వచ్చేటువంటి దేవుడు. మొదటిగా మనల్ని చూసే దేవుడు, మన పైన జాలిపడే దేవుడు, మన దగ్గరకు వచ్చేటువంటి దేవుడు. అంతేకాకుండా గాయాల చేత మనం ఉన్నప్పుడు మరి ఆయన గాయాలు కట్టేటువంటి దేవుడు. ఈరోజు ఎంతోమంది దేవుణ్ణి విడిచిపెట్టి మరి ఎరికో ప్రాంతంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. మరి ఇక్కడున్నటువంటి వ్యక్తి కూడా యెరూషలేము నుంచి, అంటే దేవుడి సన్నిధికి సాదృశ్యంగా ఉన్నటువంటి యెరూషలేమును విడిచిపెట్టి ఎరికో పట్టణానికి వెళ్తున్నప్పుడే దొంగలు అతన్ని దోచుకున్నాడు. దొంగ ఎవరో కాదు, మనందరికి బాగా తెలుసు. సాతానే పెద్ద దొంగ, అబద్ధికుడు, మోసగాడు. మరి ఈ మోసగాడి చేతిలో దోచుకోబడి ఆ వ్యక్తి ఎలా అయిపోయాడు తెలుసా? కొర్ర ప్రాణంతో విడబడ్డాడండి. మరి సాతాను ఈరోజు మానవులకేసే ఉచ్చేంటి తెలుసా? భలే ఆశలు చూపిస్తుంది, భలే పాపం చేపిస్తుంది. అందరికీ అది మంచిది, ఇది మంచిది, ఇది కరెక్ట్, అది కరెక్ట్ అని చెప్పి మనుషుల్ని పాపంలోకి తీసుకెళ్ళిపోయి వాళ్ళ పరిస్థితి ఎంత హీనంగా తయారైపోతుందంటే ఇంకా వాళ్ళ పరిస్థితుల నుంచి బయటికి రాలేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు చావు బ్రతుకుల మధ్యలో చాలామంది. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు దోచుకొని విడిచిపెడుతుంది అనమాట. అంటే ఇంకా అయిపోయింది, నువ్వు నిత్య నరకాగ్నికి వెళ్ళిపోయింగా అన్నట్ల పరిస్థితిలో వదిలేస్తుంది అనమాట. మరి వ్యక్తి కూడా అలాంటి పరిస్థితిలో పడున్నప్పుడు ఎవరు కూడా జాలి చూపిలేదండి. అక్కడ దారిలో యాజకుడు పోతున్నాడు, లేవీడు వెళ్తున్నాడు, ఏం జాలి చూపించట్లేదు. కానీ ఒక మంచి సమరయుడు మాత్రం జాలి చూపించాడు. అలాగే ఈరోజు నీ జీవితంలో కూడా అనేక మంది నా వాళ్ళు అనుకున్న వాళ్ళు నిన్ను చీకొట్టచ్చేమో, నిన్ను పట్టించుకోకపోవచ్చేమో, కానీ దేవాది దేవుడు మాత్రం మంచి సమరయుడుగా, ఈరోజు నిన్ను చూచిన దేవుడుగా, జాలిపడిన దేవుడుగా, అందరితో ఆగిపోక నీ దగ్గరికి వచ్చి నీ గాయాలు కట్టే దేవుడుగా మరి యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. అంతేకాకుండా తనతో పాటు తీసుకెళ్ళి ఆ పూట కూళ్ళవాని ఇంట్లో చేర్చినట్లుగా నేను ఒక మంచి స్థలంలో దేవుడు ప్లేస్ చేయాలని ఆశపడుతున్నాడు అనే విషయం దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఈరోజు నువ్వు దోచుకోబడ్డావా సాతాను చేత, కొన ప్రాణంతో విడబడ్డావా అయినా పర్లేదు, నువ్వు యేసయ్య దగ్గరికి వస్తే తప్పకుండా నీ జీవితం మళ్ళీ బాగు చేస్తాడు. ఆయనకి శక్తివంతుడు అండి దేవుడు. ఎందుకంటే ఎంత చెడిపోయిన పాపిష్టి జీవితాన్నైనా, ఎంత ఓడిపోయిన జీవితాన్నైనా కూడా తిరిగి సంతోషముతో నిత్యానందంతో నింపగలిగిన శక్తి ఎవరికైనా ఉంది అంటే దేవుడికి మాత్రమే. ఈరోజు నీ జీవితంలో సాతాను చేత దోచుకోబడిన పరిస్థితిలో ఉన్నావేమో, అన్నీ కూడా పోగొట్టుకున్నటువంటి పరిస్థితిలో ఉన్నావేమో, నీ సంతోషము, ఆనందం, నీ పరిశుద్ధత, నీ యథార్థత అన్నీ పోగొట్టుకున్నావేమో, అయినప్పటికీ నువ్వు యేసయ్య దగ్గరకు వస్తే నిన్ను క్షమించి తిరిగి నువ్వు పోగొట్టుకున్న సమస్తాన్ని
ఆనందాన్ని దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా నీ జీవితంలో నువ్వు పోగొట్టుకున్నటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని తిరిగి దేవుడు నీకు రెండంతలుగా ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నీ తలల మీద నిత్య సంతోషం పెట్టాలని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు డిప్రెషన్స్తో మరి వేదనతో నీ తలలు నింపుకోవద్దు. ఈ రోజు నుంచి దేవుడి యొక్క సంతోషముతో నీ తలను నింపుకో. దేవుడు ఈ గొప్ప వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలయ్యా. మా జీవితాల్లో మంచి సమరేడుగా మమ్మల్ని కాపాడే దేవుడు నాయన. ఈరోజు ఎంతమంది సాతాను చేత దోచుకొనబడి ఊపిరితో విడబడ్డారు నా ప్రభువా. అలాంటి వారందరినీ మీరు దర్శించి నాయన గాయములు కట్టే దేవుడు, మమ్మల్ని చూచి జాలిపడే దేవుడు తండ్రి. మమ్మల్ని హక్కును చేర్చుకొని ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో విడుదల చేసి నిత్య ఆనందంతో ప్రతి ఒక్కరిని నింపమని, గొప్ప ప్రామిస్ని మా అందరి జీవితంలో ఫుల్ఫిల్ చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.